ఏపీలో సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న కూటమి సర్కార్ సరికొత్త మార్పుకు నాంది పలికిందా? పాలనలో తన మార్కు చూపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహనీయులు మరోమారు స్మరించుకునేలా చేస్తున్నారా? ఇప్పటికే ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ, అబ్దుల్ కలాం వంటి మహనీయుల పేర్లు ప్రభుత్వ పథకాలకు పెట్టిన కూటమి సర్కార్కు తదుపరి టార్గెట్ ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహన్ రంగా వంటి ప్రజాసేవకుల పేర్లు సైతం ప్రభుత్వ పథకాల రేసులో ఉన్నాయా? కాపు సంఘాల నుంచి వస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తుందా? ప్రజలు కట్టే పన్ను డబ్బులతో సంక్షేమ పథకాలను అందిస్తూ తామేదో జేబులో నుంచి తమ సొంత డబ్బులనిస్తున్నట్టుగా బిల్డప్లు కొడుతూ జగన్ హయాంలో జగనన్న అనే పేరుతో పథకాలకు పేర్లు పెట్టుకోవడం అందరికీ తెలిసిన విషయమే. ఇక అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా చంద్రన్న కానుక, ఎన్టీఆర్ భరోసా అంటూ ఇలా ఎవరికి వారు వ్యక్తిగతంగా తమ తమ పేర్లు పెట్టుకుని పథకాలు ఇస్తున్న సాంప్రదాయం నుంచి సరికొత్త మార్పునకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మధ్యాహ్న బడి భోజనానికి డొక్కా సీతమ్మ బడి భోజనంగా పేరు మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీని వెనుక పవన్ మార్క్ ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. మహనీయుల పేర్లు, అలాగే సమాజానికి సేవ చేసిన వారి పేర్లు, స్వతంత్ర సమర యోధుల పేర్లు, ఈ రాష్ట్ర ఆవిర్భావానికి కారకులైన వారి పేర్లు, అలాగే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు తమ జీవితాలను అంకితం చేసిన వారి పేర్లు ప్రభుత్వ పథకాలకు పెట్టడం వలన భావితరాల్లో స్ఫూర్తి నింపినట్లవుతుంది. అయితే ఇప్పటికే డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి మహనీయుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టిన తరుణంలో కూటమి ప్రభుత్వం మున్ముందు ఇంకా ఎవరెవరి పేర్లు పెట్టబోతుందన్న ఉత్కంఠ రాష్ట్ర ప్రజలందరిలో నెలకొంది. ఒక్క ప్రభుత్వ పథకానికి మాత్రమే కాకుండా రాష్ట్రంలో అనేక జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులు, అలాగే పెద్ద పెద్ద బ్రిడ్జీలు, వంతెనలు, విమానాశ్రయాలు, అలాగే స్టేడియాలు, ఇలా అనేక వాటికి మహనీయుల పేర్లను పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎన్నో దేవాలయాలకు దానమిచ్చి, వేలాది దేవాలయాలకు జన్మనిచ్చి, అదేవిధంగా సువిశాలమైన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రజలందరి సంక్షేమం కోసం చెరువులు తవ్వించడం, ఆ రోజుల్లోనే సాగు, తాగునీరు అందించడం, అదేవిధంగా ప్రజల ధన, ప్రాణ, మాన రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు శ్రీకృష్ణ దేవరాయలు పేరును కూడా ఏదో ఒక దానికి పెట్టాలనే డిమాండ్ సైతం తెరమీదికి వస్తోంది. ప్రజల కోసం సర్వం త్యజించి తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసి రాజ్యంలోని ప్రజలందరికీ సంరక్షణగా నిలిచిన యోధుడు శ్రీకృష్ణ దేవరాయలు. అటువంటి మహనీయుడి పేరును కూడా ఏదో ఒక పథకానికి కానీ, లేదంటే ఏదో ఒక విమానాశ్రయానికి కానీ పెట్టాలన్న డిమాండ్ ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నుంచి వినిపిస్తోంది. కాపుకుల సంఘాలు సైతం భోగాపురంలో నిర్మిస్తున్న విమానాశ్రయానికి శ్రీకృష్ణ దేవరాయలు అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా పేరును కూడా ఏదో ఒక పథకానికి పెట్టాలంటూ రంగా అభిమానులతో పాటు ఇటు కాపు, అటు బడుగు బలహీన వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజల కోసమే తన జీవితాంతం పోరాటం చేసి ప్రజల కోసమే ప్రాణాలు సైతం అర్పించిన వంగవీటి మోహన రంగా పేరు ఇప్పటి వరకొచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదని, అంతటి ఘన చరిత్ర ఉన్న నాయకుడి పేరును కనీసం ఒక చిన్న బ్రిడ్జికి కానీ, ఒక రోడ్డు కానీ పెట్టలేదని, ప్రజాసేవలో ప్రాణాలను సైతం అర్పించిన వంగవీటి మోహన రంగా లాంటి వారి పేర్లు నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు గుర్తుగా ఏదో ఒక ప్రభుత్వ పథకానికి కానీ, లేదంటే జాతీయ రాష్ట్రీయ రహదారులకు కానీ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఏ మీటింగ్ జరిగినా అక్కడ శ్రీకృష్ణ దేవరాయల ఫోటో, వంగవీటి మోహన రంగా ఫోటో లేకుండా జరగదు. అంటే ఆ ఇద్దరి ప్రభావం కాపు సామాజిక వర్గంలో ఎంత బలంగా నాటుకుపోయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈరోజు కాపు సామాజిక వర్గం మొత్తం కొద్దో గొప్ప ఐక్యమత్యంగా ఉంది అంటే కారణం వంగవీటి మోహన రంగా రగిలించిన స్ఫూర్తి, శ్రీకృష్ణ దేవరాయలు ఆశయాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలోని యువత ఆనాడు శ్రీకృష్ణ దేవరాయలు సువిశాల రాజ్యాన్ని పాలించిన నాయకుడని, ఆనాటి ఉమ్మడి రాష్ట్రాన్ని శాసించిన నాయకుడు వంగవీటి మోహన రంగా అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. వారి స్ఫూర్తితోనే నేడు కాపు సామాజిక వర్గంలో ఐక్యత కనిపిస్తోంది.
2024 ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఇంతటి ప్రభంజనం సాధించడం వెనుక కాపులు చేసిన కృషి వెలకట్టలేనిది. కాపు సామాజిక వర్గం మొత్తాన్ని ఏకతాటి మీదికి తీసుకొచ్చిన వంగవీటి రాధ లాంటి వారి కృషి కూడా ఉంది. ఇతర సామాజిక వర్గాలతో పాటే ముఖ్యంగా జనసేనకు వెన్నంటే నిలిచిన కాపు సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయడంతో భారీ విజయం సాధ్యమయ్యింది. అయితే కాపు సామాజిక వర్గంలో పేరున్న నాయకులైన వంగవీటి మోహనరంగ, అదేవిధంగా విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ దేవరాయలు పేరును ఏదో ఒక దానికి పెట్టాలన్న డిమాండ్ అటు కాపు సామాజిక వర్గంతో పాటు ఇటు బడుగు బలహీన వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మరి కూటమి ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది వేచి చూడాల్సిందే.